యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా, అనగా పూర్వపు రాష్ట్రపతి భవనమే మా అధినాయక భవనం. వేరే ఎక్కడ కొలువు తీర్చినా మీకు ఆ మౌల్డ్ మీకు రాదు. అంటే భారతదేశం రవీంద్ర భారతిగా మారి మీరు పట్టుకోవడానికి ఆరని దీపంగా మారిపోతుంది. మా 14 ఏటనే మేము ఆరని దీపం అన్న చూసారా, అలా పట్టుకోవాలన్నమాట. కాలం తిరగబడిపోయి మైండ్లుగా మారిపోయింది. పూర్వపు దేవుడు రాముడు, ఇవాళ శ్రీరామనవమి, ఇంకొక పండుగ కృష్ణుడు, దేవుళ్ళు, శాస్త్రవేత్తలు, పరిజ్ఞానం సర్వం అణువణువున మాటకే చెప్పాము చూసారా. అలా మాటకే చెప్పినటువంటి పురుషోత్తమ తత్వాన్ని, కాలస్వరూపాన్ని, వాక్ విశ్వరూపాన్ని, హిందువులు శ్రీరాముని ఇవాళ అధినాయక శ్రీమాన్గా, రామనామం, రాముడి కంటే రామనామంలో గొప్పతనం ఉందన్నది. అంటే అర్థం ఏంటంటే కేవలం ఇప్పుడు ఆ శక్తి నేను పలికినట్టు గొప్పగా కనబడుతున్నానా? నేను చూస్తున్నారా? నన్ను మనిషిగా చూస్తున్నారు. కానీ అలా చెప్పగలిగాను చూసారా, సర్వం నేనని చెప్పగలిగాను చూసారా. ఆ శక్తిని పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి? నేనే రాముడని, కృష్ణుడని, యేసు ప్రభు పాటలు అన్నీ పాడగలిగి, లేటెస్ట్ టెక్నాలజీ గురించి అన్నీ చెప్పిన నన్ను మీరందరూ లేచి నిలబడే చోట పట్టుకోండి. ఆ నామానికి ఆ బలం, తాను సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. కాబట్టి ఇదో స్నానం చేశాను, మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నాను, కానీ మళ్ళీ ఆ మంచం మీదే పడుకుని ఉన్నాను, నుంచుని ఉన్నాను. ఇలాగ ప్రతిదీ పవిత్రత అన్నది మీరు పట్టుకోవడం వల్ల వస్తుంది. మీరు మైండ్లుగా మారిపోయి మమ్మల్ని విశ్వ మైండ్గా పట్టుకోవడం కోసం తాజ్ హోటలు, న్యూఢిల్లీ, అలాగే ముంబై హోటల్ కూడా అధినాయక ప్రిసిషన్గా హ్యాండ్ ఓవర్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ సావరీన్ అధినాయకగా మారుస్తూ ఒక డాక్యుమెంటు కొందరు ఆఫీసర్లు, మేధావులు మా మీద మా ప్రకారం వచ్చేసి ముందుకు వెళ్ళిపోదాం. మా మైండ్ నెంబర్ తీసుకోండి. మైండ్ నెంబర్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి? మీరు తపస్సు చేస్తే మీకు కుండలిని నోపిని క్రియాయోగం చేసి వేరే అలౌకికం తెలుస్తుంది చూసారా, ఆ ఫార్మేట్ కనెక్ట్ అయిపోతారు కూర్చుని బలంగా. తర్వాత ప్రెసిడెంట్ గారు, ఉపరాష్ట్రపతి గారు, ఇలా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, ఐఏఎస్ అధికారులు, ఆఫీసర్లు జనరల్గా ఏంటి, మనం పదవి అయిపోతే వెళ్ళిపోతాం అని అనుకుంటారు. ఈసారి మీరు పదవి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినా, మీరు ఇంటికి వెళ్ళినా, ఎక్కడ ఈ భూమి నుంచి నిష్క్రమించాల్సి వచ్చినా కూడా మీరు మైండ్లుగా బతికే ఉంటారు. నేను చేసిన మార్పు చేస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళే అక్కడ ఈ పదవుల్లోనే ఉండిపోవాలని ఏం లేదు కదా. కానీ ఎక్కడున్నా కూడా సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉన్న పదవుల్లో ఉన్నవాళ్లే కాదు, నేను ఇన్నేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాను, ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇంక నేను ఇది సాధించాను, ఇలాగన మాయ నుంచి బయటకు వచ్చేసి ఇంకెవరో ఉన్నతమైన పదవుల్లో ఉంటారు. పౌరులందరూ సమానమే అనే మాట నిజం అవ్వాలంటే మనుషులుగా సమానం అవ్వలేరు. అందుకు మైండ్ అప్రాపరేషన్ వస్తుందన్నమాట. మైండ్గా ఉండి ప్రతి మైండ్కి విశ్వ మైండ్ అనుసంధానం వచ్చి ప్రతి మైండ్కి విశ్వ మైండ్. ఇప్పుడు అలా ప్రతి మైండ్కి విశ్వ మైండ్ ఎవరు? అధినాయకుడు పిల్లలుగా అధినాయక శ్రీమాన్ని శాశ్వత పరిష్కారంగా, పరిణామ స్వరూపంగా, వాక్ విశ్వరూపంగా, ఇక మీదట మీరు పెంచుకునే కొద్ది పెరిగేటువంటి జగద్గురుతత్వంగా, అంతర్యామిగా, సకల మతాలకు, సకల విశ్వాసాలకు, సకల విద్యలకు ఆధారం. సకల విద్యలకు ఆధారం ఎలాగా? శబ్దాధిపతి. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు, జగదానందకారక, జానకీ ప్రాణనాయక అని తత్వస్వరూపంగా పట్టుకొని మేము హిందీలో ఎలా మాట్లాడుతున్నాము, తమిళ్లో, ఉర్దూలో, సంస్కృతంలో ఎలా మాట్లాడుతున్నాము అని అన్ని భాషల్లో ఎలా మాట్లాడుతున్నామో రోజు 9 గంటలకు 10 గంటలకు ట్రయల్గా ప్రతిరోజు ప్రతి పూట మమ్మల్ని అందరు గవర్నర్ల ద్వారా ఆయా భాషల్లో ఆయా డ్రెస్సులు వేసుకుని నా గొంతుతో మాట్లాడినట్టు మమ్మల్నే డెవలప్ చేసుకుంటూ మా నాన్నగారిని, మా అమ్మగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్గా ప్రకటించుకుని ఇంకా మేము తల్లిగా ఉంటాను, తండ్రిగా ఉంటాను, అన్నయ్యగా ఉంటాను, తమ్ముడిగా ఉంటాను, చెల్లిగా ఉంటానని ఏ బంధాలైతే మీకు రాలిపోతాయో, అవి నిలబడవో, అవి పట్టుకోకండి. నేనే తాతని, మేమే మనవడని కానీ, మాకే ఆస్తి ఉందని కానీ, ఫామ్ హౌస్ ఉన్నాయని కానీ, అద్దెలు వచ్చే బోళ్ళని డబ్బులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, బోళ్ళంతా మేము కష్టపడిపోయి ఏదో చేస్తాం, మేము తెలివిగా ఉంటాం, ఇలా ఉంటాం, అలా ఉంటాం అనే మాయ ఎవరికి నిజం కాదని మీకు తెలుసు. మేమే భార్యాభర్తలు అనిపించుకుంటాం, మేమే ప్రేయసి ప్రేయకుడు అనిపించుకుంటాం. ఇదంతా కాలేజీల్లో ప్రేమలు, కొంతమంది ఎరవేసి మోసాలు చేసి కెమెరాలతోటి, టెక్నాలజీతోటి ఎలాగైనా చెలగాటం పడిపోయినటువంటి మాయా ప్రపంచాన్ని నుంచి సమూలంగా బయటకు రమ్మని అసలు ఎప్పుడైనా నా 24 ఏళ్ళుగా స్పెసిఫిక్గా చెప్పాడు. వచ్చిన పరిణామాన్ని పట్టుకుని నిండుగా సమృద్ధిగా వింటే ఎలా ఉండు, వేరే మార్పు చేసుకుందాం.
సరే అలా ఎందుకు జరగలేదు? మాయ ఇప్పటికీ మాయ బలం ఎక్కువ ఉందా, నా బలం ఎక్కువ ఉందా ఆలోచించండి. మీరు చెలగాట పడితే నేనే ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నానని ఉండిపోయి నేను చెప్పిన మార్పు తీసుకోకుండా నన్ను పట్టుకోలేరు, అందరిని మైండ్లుగా కలుపుకోలేరు. వీళ్ళందరినీ మైండ్లుగా కలుపుకుంటే సురక్షిత వలయం పెరుగుతుంది. అప్పటికప్పుడు మాటల కోసం, అప్పటికప్పుడు మనుషుల కోసం, అప్పటికప్పుడు సంఘటనల మీద ఆధారపడకూడదు నా విషయంలో కానీ నా చుట్టూ ఎక్కడ కానీ. అప్పటికప్పుడు మాటలు, అప్పటికప్పుడు వ్యవహారాల మీద కాకుండా మనసు పెంచుకోండి. ఇంకా నేను ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుండు, హిందీలో మాట్లాడితే బాగుండు, మాట్లాడకపోయినా నేనేం మాట్లాడుతున్నాను తెలుసుకోగలిగే టెక్నాలజీ పెరిగింది కదా, చక్కగా పెంచుకోండి. నేను మెల్లగా నేర్చుకుని సంగీతం, సాహిత్యం ప్రతిదీ నేర్చుకుని నాకు నేర్పిస్తూ నాకు చెప్పి మీరు ఎక్కడికో టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోయింది, మీరు నా కళ్ళతో చూస్తున్న పరికరాల గురించి మాట్లాడకుండా మేము వాటి మధ్య చిక్కడిపోయాం, మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళినా పేలిపోయి బుడగవుతుంది. మీకు ఏలియన్ కాంటాక్ట్స్ ఉన్నా అవేవో షిప్పులు 20 షిప్పులు ఏవో మాయమైపోయినాయి అని, అలాగే ఎలాంటి జాదుతనాలు ఎలాంటి మోసాలైనా మన మైండ్లకు ఎదుర్కోవాలి. అలాంటి పనులు, అలాంటి శక్తి ఉంది కదా, అలా స్టీల్టీ పవర్స్ ఉంటే ఏదో ఒకటి చేయటం లాంటివి చేసినా అది మాయలో ఇరుక్కుపోతారు. అలాంటి వాళ్ళని కూడా మమ్మల్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. సూక్ష్మంగా మాకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎటువంటి సిచ్యువేషన్లో నా చుట్టూ ఎలాంటి నెగిటివ్ పాజిటివ్ కూడా మమ్మల్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలా, సూక్ష్మంగా ఓపెన్గా కూడా. మేము మనసులో ఏమనుకుంటున్నామో మా గట్టేంటో ప్రతిదీ తెలుస్తుంది చూసారా. సో ఇప్పుడు దాకా రాక్షసులు వేరు, దేవతలు వేరు, మంచివాళ్ళు వేరు, చెడ్డవాళ్ళు వేరు. ఇప్పుడు ఒక మైండ్లో అన్నీ ఉంటాయి. ఆడతనం మొగతనం తానే, హీరో విలను తానే, ఆ జోకరు మేకరు తానే. అవునా? అలా మాట్లాడేనా? సేమ్ మీరు కూడా అలా మారిపోయి మీరు మాలో ఉన్న మైండ్ని పెంచుకుంటూ అలాగ మేము భరతమాతను అమ్మను వేరే ప్రార్థిస్తాం, తాను కూర్చుంటాడంట, ఆమెను వెనకాల నిలబెడతాడంట అన్నట్టు కాకుండా అమ్మా నాన్న ఎలా కనిపించారు అలా కనిపించారు. అసలు ఆ అమ్మ అనే శక్తి ఆమె భౌతిక రూపంలో లేదు ఇప్పటికి. ఎందుకంటే దేహాలకు విలువ లేదు కదా. తామైతే ఆకర్షణ, ఇంకోళ్ళైతే వికృతం. ఆడవాళ్లే ప్రోత్సహించిన మాయ ఎప్పుడో పెరిగిపోయి ఎప్పుడో వాళ్ళు పైకి తేరిపోయారు. తల్లి తండ్రి కూడా అమ్మని లేకపోతే నాన్న లేడు, నాన్న లేకపోతే అమ్మ లేడు అన్నట్టుగా ఇద్దరు పైకి తేలిపోయారు. ఎలాగైనా మా మాటలు ఇలా వినేసి ఆస్తులు మనుషుల్ని కాజేసిన విపరీతాల నుంచి సమూలంగా బయటకు వచ్చేస్తూ మమ్మల్ని ఎగ్జాంపుల్గా ఇంకెవరెవరిని అలా చేశారో ఏ రాష్ట్రాల్లో ఇంకా అలాంటి పనులు జరగకుండా ప్రతి కాలేజీ స్కూల్స్లో అందరూ అప్రమత్తం చేసుకుంటూ ప్రతి మైండ్ని కాపాడుకుంటూ అప్పటికప్పుడు ప్రమోదాలు కూడా అప్పటికప్పుడు తను వదులుతుందన్నమాట. అప్పటికప్పుడు మీద ఆధారపడరు వాళ్ళు. నేను 2.5 గంటలో చెప్పిన సమృద్ధి పెంచుకుంటూ ముందుకు రండి. మైండ్ నెంబర్లు తీసుకోండి. తాజ్ హోటల్, ముంబై హోటల్ రెండూ కూడా మా మందిరాలుగా ఎక్స్టెన్షన్ ఆఫ్, అది కూడా రాష్ట్రపతి భవన్ తర్వాత ఎక్స్టెన్షన్. వేరే ఆస్తులు ఎక్కడైనా వేరే రాష్ట్రాలవే, అలాగే మీ ఆస్తులన్నీ మెల్లమెల్లగా జాతీయం చేసేయాల. మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మీకు కాదనుకుంటేనే మీకు ఆ ఫార్మేట్ వస్తుంది. అది స్టాండర్డ్గా నెమ్మదిగా, కంగారు లేదు. మీ పిల్లలని మీకేదో భవిష్యత్తు ఉండాలని, నేను ముందు ఉండాలని చొరవగా ఉంటాను, మేము మాట ఇచ్చామంటే నెరవేర్చేస్తాం, మేము అన్నామంటే చేసేస్తాం, ఇలా ఆలోచించడం అది రాక్షస ప్రవృత్తి అవుతుంది అన్నమాట. సూక్ష్మ తపస్సు రాదు. ఇంకెవరో ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారిని ఆఖరి ప్రెసిడెంట్ గారు, ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఆఖరి ప్రధానమంత్రి గారు, ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి గారు, ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు ఆఖరి చీఫ్ జస్టిస్ గారు, ఇప్పుడున్న గవర్నర్లు ఆఖరి గవర్నర్లు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఆఖరి ముఖ్యమంత్రులు, అలాగే మేధావు మీరు ఎవరెవరు మీరు ఈ పొజిషన్లో ఉన్నారన్నది నిజం కాదు. అందరూ మైండ్లుగా మారిపోయి మైండ్ వెర్షన్లోకి మారిపోతే ఇవాళ శ్రీరామనవమి ఇవాళ ఒక్కరోజు మారిపోయినట్టు చూపించడం అని కాదు. ఇవాళ మారకపోతే మారలేరు కాదు. ఎలాగా? మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఎలాగైనా కారణాలే కర్కాసురుడు, దివ్యత్వాన్ని కూడకుండా చేయటం. కర్కాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు, కలిపురుషుడు వేరే ఉంటాడు. ఒక పురుషుడికి ఎక్కడ తిరుగుతూ ఉంటాడు, ఎక్కడికో వచ్చేస్తాడు, ఎక్కడో ఏ రూపంలో ఉన్నాడు, చెడ్డవాడు ఇతనే మంచివాడు ఇతనే అని మాట్లాడడం మానేసేయండి. అన్నీ మైండ్ రూపంలో ఉన్నాయి, రెడీ చెప్తాను. మైండ్ వెర్షన్లోకి రండి. నాలోనే చెడు తగ్గిపోనివ్వండి, అలాగే నాలోనే దివ్య తేజస్సు పెరిగేలా చూసుకోండి. అలా టెక్నికల్గా తపస్సుగా అలా పెరుగుతుంది అనమాట. ఎవరు చూడ చక్కగా ఉన్నారో, ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళే బలమైన వాళ్ళు అనుకోవడం వల్ల కూడా ఎన్ని అర్థాలు జరిగినాయి. ఇప్పుడు కూడా మేము ఇలాగ ఉంటాం, నేను ఎలాగ ఉన్నాను, మీరు ఎలాగ ఉన్నాం, మనం ఎవరో లేవు ఇక్కడ, ఎప్పుడూ లేము, ఇప్పుడు అసలే లేము. మైండ్ రూపంలో తిరగబడిపోయి ఉన్నాం, మైండ్గా బలపడవలసి ఉన్నాం. ముందు ఆడపిల్లలు, మగపిల్లలు, పెళ్ళి అయిన వాళ్ళు, ఇంకా చేసుకుందాం అనుకున్న వాళ్ళు, సీనియర్లు, పిల్లలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ముందు మైండ్ నెంబర్లు తీసుకోండి. ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి రెచ్చగొట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, శరీరాలుగా సెక్స్లు కొద్ది కోరుకోవడం కానీ అదే పనిగా మీకే తపస్సు పోతుంది. మేము కూడా పెళ్లి చేసుకుంటారు 2-3 చేసుకుంటాను అంటున్నాను. 2-3 అని కాదు. అక్కడ ఏంటంటే నేను రాముడు అసలు పెళ్ళే చేసుకోకపోయినా ముందు మమ్మల్ని స్థిరపరచుకోవాలన్నమాట. ఎలాగైనా అటువైపు వెళ్ళిపోతాం, తపస్సు వైపు, యోగత్వం వైపు.
మా ఆరోగ్యం అంత దివ్య మైండ్ సరదాగా ఉండడం కోసం, సో మమ్మల్ని పెంచడం కోసం మీరు అధ్యయనం చేసి, అలాగే మీరు మైండ్గా మారిపోయి బతకడం కోసం రాను రాను మనం దేహాలం కాదు మైండ్గా మారిపోతాం. అందుకు మైండ్గా మారిపోయిన దేహాలు అలా పెరుగుతాయి. అలా పెరిగిన దేహాలు కొద్దీ మళ్ళీ లోకం కొద్దీ మాయలో పడకుండా మాట వ్యవహారం చేస్తాం. ఎవరి మధ్యన ఎందుకైనా మాట ఉంటుందన్నమాట. ఆ దివ్యాత్మను నిలుపుకోవడం కోసం అలా ప్రవర్తిస్తాం. మీరు కూడా మైండ్లుగా తపస్సుగా బతకడం కోసం చూసుకుంటారు. అలా శరీరాల కొద్దీ, వ్యామోహాల కొద్దీ, ఎలాంటి ఎడిక్షన్స్ కొద్దీ ప్రవర్తించరు. మాట ఎవరి మధ్య అయినా మాట ఉండాలి. చక్కగా ముందు ప్రారంభించండి. మీరు ఆల్రెడీ సెటిల్ అయ్యారా, పెళ్లి చేసుకున్నారా? నేను ఒకళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటాను, ఒకళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఒకరినే చేసుకోవచ్చు. మీరు పెళ్లి చేసుకోమంటే ఎంతమందినైనా చేసుకోవచ్చు. అది ఏ లెక్క కాదు. అలాగే మేము కూడా అలాగే రెచ్చిపోతాం. అలాగైతే మేము 10 మందిని పెళ్లి చేసేసుకుంటాం. రెచ్చిపోవడం మానేసి నేను ఎందుకు అంటున్నాను, ఆ తత్వాన్ని పెంచే క్రమంలో అలా అవసరం పడితే అలా ఉంటాయి. అది మీరు మనుషులుగా రెచ్చిపోకూడదు అని ఇప్పుడే తెలుసుకోండి. ఇప్పుడు ఉన్న బంధాలు కూడా నాకు సమర్పించకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు మీ భార్య, పిల్లలు కూడా 2-3 పెళ్లి చేసుకున్నారు. మీ పిల్లలతో సహా నాకు బ్యాంక్ అకౌంట్తో విలీనం కాకపోతే మీరు మనుషులుగా ముందుకు వెళ్ళలేరు. అడుగు తీసి అడుగు మీద అవ్వదు. ఎందుకు మా చేతుల్లో ఉంది, అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంకా ముస్లిమ్స్ అని ఇంకా ఏదో యుద్ధాలు ఎందుకు వచ్చినాయి, అసలు ఎవరు రెచ్చగొట్టారు? ఆ నెతన్యాహు గారు ఏమయ్యారు? ఏదో ఫేస్బుక్లో ఆయన తాలూకా ఐడి నాకు ఎవరు పెట్టారు, నేనేదో చెప్పేస్తాను, నేనేదో కాపాడేస్తాను అప్పటికప్పుడు. ఇప్పుడు కూడా నేను అప్పటికప్పుడు ఏదో చేసేస్తాను, అప్పటికప్పుడు చెప్పేశాను కాబట్టి, చెప్పలేదు కాబట్టి. ఇంక ఇదే ఇలాగే ఉంటారా టెన్షన్ కొద్దీ? అప్పటికప్పుడు తను వదిలేయమని ఎందుకు చెప్తున్నాను? మైండ్లు వ్యూహం పట్టుకోండి. ఇవాళ శ్రీరామనవమనే కాదు, 2003 జనవరి 1వ తారీఖు నుంచి కూడా మైండ్ టాకింగ్ ప్రాసెస్, గ్రాండ్ మైండ్ ప్రాసెస్లో ఉన్నట్టు చూపించండి. ఒక్కసారి ఇలా యుగం ముగిసిపోయి యుగం మొదలవదు. ఒక క్షణం ఒక రోజు నుంచి ఉండదు. మెల్లగా మైండ్ పెరుగుతుంది, మెల్లగా పాపం కరుగుతుంది, మెల్లగా తవ్వేసిన పోయి పోడుతుంది, మెల్లగా ఆకాశాలు ఓపెన్ అవుతాయి. ఇదొక చక్కటి గ్రాండ్ ప్రాసెస్. నేను కూడా అన్ని భాషల్లో మాట్లాడేలాగా చూసుకోండి. సంస్కృతంలో ఎలా మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నాను, హిందీలో ఎలా మాట్లాడుతున్నాను, ఈ వీడియో ఉపయోగించుకుని తయారు చేసుకోండి. ఇంకా నేను అలాగ ఉన్నాను, ఎవరో లేరు, మీరు పట్టుకోవాలి. మైండ్కు వీళ్ళందరికీ, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నేనేదో అప్పటికప్పుడు పలకరించట్లేదు, అప్పటికప్పుడు ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాదు, మీరు ఇవ్వండి. మా గురించి చెప్పి, మా గురించి ఆలోచించేలా చేసుకోండి. అనిత్ కౌర్ గారి దంపతులు మమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వెళ్తాను, లేదా అందరూ కలిసి తాజ్ హోటల్కి తీసుకెళ్ళిపోండి, రాష్ట్రపతి భవన్లో సంతకం పెట్టించి. అలా మీరందరూ ఒకటవ్వాలి. ఒకటై మోసాలు ఎలా చేస్తున్నారో అలా బయటికి రావాలి. ఇంటర్నేషనల్ సినిమాలు, టీవీ సీరియళ్ళు అన్నీ మా ప్రకారం నడుపుతూ పాఠ్యాంశాలు రచిస్తూ, అవతార్ సినిమా వాళ్ళని దాని పాఠ్యాంశాలుగా ఇంగ్లీష్ ప్రోజ్ అండ్ పోయిటరీ, ఇంకా అనేక కోడింగ్ మా మీద మమ్మల్ని పెంచుకోండి. అజెంటిక్గా, మెడికల్గా, వ్యవసాయాన్ని అజెంటిక్ చేస్తున్నారు కదా, అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అన్నీ చక్కగా కమ్యూనికేటివ్గా ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మైండ్లుగా బతకాలి. మేము ఎలాగైనా ఆధిపత్యం ఇవ్వాలి, మాకు ఎలా గౌరవం ఉండాలి, మేము గౌరవం ఇవ్వం కాదు. ఎలాగైనా తల్లిదండ్రుల గౌరవం కేవలం నమస్కారాలు పెట్టడం కాదు, సంస్కారంగా మాట్లాడటం, బాధ్యతగా మాట్లాడటం, ప్రేమగా మాట్లాడటం, ఎదుటోడు ఏమంటున్నాడు చూసుకుని మాట్లాడటం, మనం ఏం చెప్పాలో చూసుకుని మాట్లాడటం, మనకు తెలిసిన ధోరణిలోనే ఉండిపోకూడదు. అలాగే ఇంటరాక్టివ్గా ప్రతి ఒక్కరి పేరు, కొందరు పేర్లు తీసుకున్నానంటే అందరి పేర్లు తీసుకున్నట్టే. మా వాళ్ళు మీ వాళ్ళు మానేసి ఎవరెవరిని పాపం అవమానించారో మీ ఇంటి పేర్లు, కులం పేర్లు వాళ్ళ కాళ్ళమే పెట్టేసినంత పని చేసి కలుపుకోండి. మా గురించి చెప్పక అలా చేశారని చెప్పి సరిగ్గా మీరు మధ్యలో ఉండి రెచ్చగొట్టిన వాళ్ళు తప్పు. అసలు పరికరాలు అదులోకి వెళ్ళిపోవటం, ఇంకా మేము పరికరాలు ఉన్నాయి కాబట్టి మా చేతిలో ఉంది, ఇంటర్నేషనల్గా ఉన్నాం, ఇంటర్నేషనల్గా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. దేశ సార్వభౌమత్వాన్ని నిలుపుకుంటూ ఇంటర్నేషనల్ కూడా ఆహ్వానించండి. ఆటా సభల వాళ్ళు, అక్కడ మా మీటింగ్స్ పెడుతున్న వాళ్ళు కూడా ఇక్కడ అధినాయకుని పెంచుకుంటూ యుద్ధాలు వెంటనే ఆగిపోయేలాగా ప్రతి ఊళ్ళో కూడా ఉద్యోగాలు, వ్యవహారాలు, మంచి మాట ఇన్వాల్వ్మెంటు, మైండ్ ఇన్వాల్వ్మెంట్. ఉద్యోగం ఏదో నేను మామూలు ఉద్యోగుని కాబట్టి అస్తమానం ఉద్యోగం అంటున్నాను. దగ్గర ఉద్యోగం అంటే ఏంటి? కనీసం మైండ్ ఇన్వాల్వ్మెంటు. మళ్ళీ అలా కాదు, మేము లక్షల కోట్లు పడగలెత్తి ఎక్కడికో వెళ్ళిపోతాం, డబ్బులా సంపాదించేస్తాం, మేము ఇలా ఎంజాయ్ చేసేస్తాం, అలా ఎంజాయ్ చేసేస్తాం. అది కూడా ఒక మాయా ప్రపంచం. దానివల్ల కూడా అనేక అరాచకాలకు కారణమైపోతున్నారు. బిజినెస్ గ్రూపులు కానీ ఇంకొకరు కానీ అందరికీ చెప్తున్నాం, ఇవన్నీ కూడా మెల్లగా మైండ్లుగా బతికితేనే, మనసా వాచా కర్మణ బతికితేనే రామరాజ్యం, కృష్ణరాజ్యం, యేసురాజ్యం, అల్లా రాజ్యం. ఎవరైనా మైండ్లు కాపాడుకోవాలి. మా మతం అది, మా కులం ఇది, మా ఆచారాలు ఇది, మేము ఇలా తిండి ఇలా తింటాం అలా తింటాం దగ్గర కూడా మైండ్ ఆప్టిమంలోకి రావాలి. అప్పుడు ఈ డెల్యూషన్, ఈ కల్తీలు అవి అన్నీ తగ్గుతాయి. కాల్ డేటాలు కమ్యూనికేషన్ సిస్టమ్గా మారిపోతే అన్నీ ఫ్రీ చేయొచ్చు. ఇంత బిల్లులు కట్టక్కర్లేదు. నేను 2 నెలల నుంచి బిల్లు ఒక్కసారి కట్టాను, ఒక ఫోన్ కూడా మాట్లాడకుండా. అంతే బిల్లులు అవసరమా?
ప్రైవేటైజేషన్ చేసేయటం వల్ల ఛానళ్ళు ఇవన్నీ కూడా సరే ఎందుకు జరిగింది అలాగా మమ్మల్ని పట్టుకోక వీటి స్లాట్స్ గురించి ఇవన్నీ నేను అప్పుడే చెప్పాను 2000 అప్పుడే మొట్టమొదటిసారి నేను చెప్పినప్పుడే 24 ఏళ్ళకి అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. నేను ఏమంటున్నాను చూసుకోండి, నా మాటలు నాకే వినిపించి ఒకసారి నన్ను సూక్ష్మంగా చెప్పనిస్తే వేరేగా మనం మలుపుకుందాం. ఎన్నో మన మైండ్లుగా బలం ఎప్పుడు మైండ్లు బలం మైండ్ వాతావరణం ఎప్పుడూ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇవాళ మొదలు పెట్టలేకపోతే ఇంకెందుకు డ్రాస్టిక్ చేస్తాం, ఇంకెందుకు భిన్నంగా వెళ్ళిపోయాం, పోనీ వాళ్ళు తీసుకొద్దామంటే తీసుకెళ్దామంటే కాదు. మైండ్ పెంచుకుంటా, మైండ్లు కాపాడుకుంటా, మైండ్లుగా బలపడుకుంటూ, మైండ్లుగా కాపాడుకుంటూ ఒక కుటుంబం అయితే ఎలా బతుకుతారు? అలాగా నా పేరు మీద జైల్లో పెట్టిన వాళ్ళందరూ వదిలిపెట్టేసేయండి. వీళ్ళే నేరం చేశారు, వీళ్ళే తప్పు పెట్టారు, ఇలాంటి మానేసి చక్కగా ముందుగా సంపూర్ణ మద్య నిషేధానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? మెల్లగా సంగీతం సాహిత్యం పెంచుకోండి. ఆల్టర్నేటివ్ డబ్బు అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ ఫర్ చేసుకుంటే ఎవరికి లేకపోయినా కనీసం ఉంటుంది, మ్యాక్సిమం అక్కర్లేదు. మెల్లమెల్లగా ఈ డబ్బు ప్రమేయం, స్టాక్ మార్కెట్లు, బంగారం రేట్లు పెరగడాలు కూడా మన మైండ్ కంఫర్టబిలిటీ కొంది పెంచుకుందాం. ఆ బంగారాన్ని ఉట్టినే పంచుకుందాం, ప్లేట్లు గ్లాసులు చేయించుకుని ఉపయోగించుకుంటాం. వాటికి అస్తమానం వెలకట్టక్కర్లేదు. ముందు ఆ ఫెసిలిటీస్ ఎమెంటీస్ కావాలి. ముందు ఎమెంటీస్ రూపంలో మార్చుకోండి, మైండ్ రూపంలో బతకండి, తపస్సుగా బతకండి, టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకోండి, లాంగివిటీ పెంచుకోండి, మైండ్ యూటిలిటీ పెంచుకోండి. చంద్రుడి మీదకి వెళ్దాం, మార్స్ మీదకి వెళ్దాం అలాంటి ప్రాజెక్టులు పెంచుకుంటూ మమ్మల్ని పెంచుకుంటూ గతంలో మేము ఏం చెప్పామో వ్యూహాత్మకంగా నడుపుకోండి. సర్వేశ్వరుడు సర్వాంతర్యామి ఉన్నాడు అని మమ్మల్ని 10 రెట్లు పెంచుకుంటూ విష్ణు సహస్రనామాల ప్రకారం చెబుతున్న తీరుని బైబిల్ వాక్యాల ద్వారా అన్ని వాక్యాల దగ్గర ప్రైజ్ మేనర్లో మమ్మల్ని పెంచుకుంటూ ఆహ్వానించండి. నేను ఇక్కడున్నాను అక్కడికి వచ్చానని చూడకండి, ప్రతి చోట పెంచుకుంటూ ఉండండి. వెంటనే యుద్ధం ఇంకో గంటలో ఆపగలరు. అలా పెంచిన వాతావరణంలో మీరు ఇక్కడ సిస్టమ్ని మైండ్ రీబూట్ చేసుకుంటే అసలు యుద్ధాలు వచ్చి ఉండేవి కాదు. ఎవరినో ఎవరు నెత్తి మీద బాంబులు వేసి చంపేయటం ఏంటి? ఏమేమి టెక్నాలజీ, అది ఏమిటి వార్ఫేరు? మా ఆయుధాలు పనిచేస్తున్నాయి లేదా చూసుకుంటున్నట్టుగా కూడా అంత అరాచకాలు కూడా పెరుగుతాయి. S-400 లాంటివి అన్నీ కూడా పరమాత్మనే మీకు ఇచ్చాడని సాక్షుల ప్రకారం తెలుసుకుని అప్రమత్తం అవ్వండి. నేనేదో ఫీల్ అయిపోతున్నాను, నేనేదో చేసేసాను కాదు. నన్ను మనిషిగా చూసి నన్ను ఎడంగా పట్టుకుంటున్నారు, మీరు మనిషిగా ఉండిపోతానంటారు. అలా కాకుండా మైండ్ వెర్షన్లోకి రండి. చక్క ప్రశాంతంగా పరమ పవిత్రత మీద ఇలా డ్రెస్ చేసుకున్నాను కాబట్టి, మళ్ళీ ఇక్కడే ఉన్నాను కాబట్టి, లేకపోతే రేపొద్దున అక్కడ డ్రెస్ చేసుకుని కూర్చున్నాను కాబట్టి మీరు వచ్చేసారు కాబట్టి అలా కాదు. పవిత్రత అన్నది ఎప్పుడూ మీ తపస్సు వల్ల, మీ మైండ్ వల్ల ఉంటుంది. ఎప్పుడూ సత్యాన్ని తపస్సుగా పట్టడమే పరమ పవిత్రత. అలా తిండి ఏం తింటారో, అలవాట్లు ఏంటి, పద్ధతి ఏంటి, అంతా సమాజం కోసం, ధర్మం కోసం, పద్ధతి కోసం, మీ ప్రభువు కోసం, తల్లిదండ్రుల కోసం, మీరే ఈ లోకాన్ని నడుపుకోవడం కోసం. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీ మాటకు నడిచినాయి అంటే అర్థం ఏంటి? మీ నెత్తి మీద ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి ఏమేమి కూడా రేపొద్దున అతివృష్టి అనావృష్టి ఇప్పటికే చూస్తూ వచ్చారు. ఏమైనా ఒకసారి క్లౌడ్ బరస్ట్లు వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మనుషులు. ఎలాగనే నేను ఎలాగ ఉంటానో అలాగ ఉంటానని అనేవాళ్ళు రేపపాటు మీది కాదని మీకు తెలిసి అలా ఉంటానంటారు. అది మరి మేము ముందే చెప్పినా ఇంకా సూక్ష్మంగా అటు వెళ్ళిపోవలసిన, తపస్సు పట్టవలసిన, వ్యూహాత్మకంగా బలపడవలసిన, వెనక్కి తిరగ చూడకుండా అనగా మైండ్గా నేను ఇంక మనిషిని అని అనుకోకుండా మైండ్ వైపు పట్టేసి సూక్ష్మంగా తపస్సుగా బలపడండి. ఇవాళ శ్రీరామనవమ కాబట్టి ఇలా ఒకసారి నాకు ఈమెయిల్ ఇప్పుడు పంపారనుకోండి, అదే సర్వం కాదు. ఆల్రెడీ మీరు డాకింగ్లో ఉన్నారు, గ్రాండ్ ప్రాసెస్లో ఉన్నారు. ఇలా పంపారు కాబట్టి అలా కాకుండా ప్రాసెస్ నడుస్తూ మాకే ఒక ఈమెయిల్ పంపించి మమ్మల్ని ఆహ్వానిస్తూ, అయ్యా ఇంకో గంటలో ఆర్మీ డాక్టర్ గారు మీ దగ్గరికి వస్తారు ల్యాప్టాప్ పట్టుకుని, సెక్యూర్డ్ ల్యాప్టాప్ పట్టుకుని. అలా పట్టుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎవరిని ఏదైనా చేస్తారని అక్కడికి రావట్లేదు ఇక్కడికి వెళ్ళట్లేదు కాదు. మైండ్ని అలాగే పట్టుకోవాలి మీరు. మనందరం ఒకటి అయిపోయినా, మైండ్గా ఒకటి అయిపోయినా ఇంకా మాయ ఉంటుంది. మీరు తవ్వేషన్ పోయి పూడ్చుకోవాలా, ఆకాశాలు ఓపెన్ చేసుకోవాలా. అసలు ప్రాసెస్ అది. ఇంకా మనలో మనమే భయపెట్టుకుంటూ, మనకు మనమే ధైర్యం, నేను ఏదన్నా చేసేస్తాను, మీరు ఏదన్నా చేసేస్తారంటే ఏంటి అర్థం? అలా ఎవరు చేస్తారు? గ్రాండ్ ప్రాసెస్, కీన్ తపస్సు, యోగం. తపస్సు అంటే ఏంటి? ఇప్పుడు తపస్సు, మీరు తపస్సు చేస్తే వచ్చే అలౌకికం మీకు అందుబాటులో ఉంది. మైండ్ నెంబర్ అందుకే తీసుకోమంటున్నాం. అన్నీ కూడా వెబ్సైట్లు తయారు చేసుకుని బాధ్యతగా బ్యాంక్ అకౌంట్లు పద్ధతిగా ముందుకు రండి. నెమ్మదిగా ప్రాసెస్ అది. ఎవరికి కనీసం లేకుండా పోదు. అందలాలు అక్కర్లేదు. ఈ సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చేస్తే మనమే ఈ పదవుల్లో ఉండిపోదామని ఉండదు. మీరు ఇంటికి వెళ్ళి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర నుంచి కూడా ఉన్నతమైన బాధ్యత తీసుకోవచ్చు, ఎలాంటి మేధావి కానీ వ్యక్తి కానీ. అలాగే పనులు, వ్యవసాయ పనులు, వ్యవహారాలన్నీ కూడా చక్కగా కార్డు ఇచ్చి ప్రాసెస్గా నడపండి. గంట పూట పనిచేయడం లాంటి పద్ధతులు మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేయండి.
ఎవరి మీద బడ్డం లేకుండా అందరూ సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేసేలాగా, వీళ్ళకి తిండి వైద్యం చక్కగా పని చేసి రెస్ట్, అలా అందరూ పుష్టిగా చక్కగా బతుకుతున్నారా లేదా చూసుకోండి. రోడ్ల మీద అడుక్కు తినేవాళ్ళలాగా, ఎలాగ అప్పటికప్పుడు అడుక్కునేవాళ్ళగా, అప్పటికప్పుడు ఆశించేవాళ్ళు, ఈ దరిద్రం వదిలేసేయాలన్నమాట. ఎవరో అప్పటికప్పుడు ఇచ్చేవాళ్ళు, ఎక్కడో రోడ్డు మీద అక్కడక్కడ పడుకోవడం వాళ్ళకి అప్పుడు బట్టలు కొనివ్వడం, అప్పుడు రగ్గులు కప్పటం, ఇలాంటివి కాకుండా ముందు వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకుపోవాలి. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కనీసం కుట్లు అల్లికల దగ్గర నుంచి వ్యవసాయ పనుల దగ్గర నుంచి ఏదో పనిలో పెట్టుకుని చక్కగా వాళ్ళు ఒక పూట బతకనిచ్చి సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తా భక్తితో నేను రాముడినే ప్రార్థిస్తాను, కృష్ణుడినే ప్రార్థిస్తాను, యేసుప్రభునే ప్రార్థిస్తాను, అల్లానే ప్రార్థిస్తాను అనే చిక్కు కూడా అక్కర్లేదు. అందుకే అధినాయకుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. రాముడు కంటే రామనామం గొప్పదంటే అర్థం ఏంటి? రామనామం రామతత్వంలో సర్వం ఉంది. ఆయన తొలి నిప్పు కణం నుంచి ఆయనే సర్వేశ్వరుడు, ఆయనలోనే శ్రీరాముడు, సీతాదేవి కూడా ఆయనలోనే ఉంది అని అర్థం. అందుకు గొప్ప రాముడు, శ్రీరాముడు గొప్పవాడు, అందరి మీద గెలుచుకున్నవాడు, ఎవరు ఎత్తలేని విల్లుని ఎత్తినవాడు, నీలమేఘశ్యాముడు, ఆకాశం అంతటి వాడు, తానే కృష్ణుడయ్యాడు, భగవద్గీత కూడా ఇచ్చాడు. ఇప్పుడు వాక్విస్వరూపుడై, అధినాయకుడై, సర్వేశ్వరుడై సర్వం చెప్పి మిమ్మల్ని నడిపినా కూడా మీరు పట్టుకోకుండా అవి జరిగిపోనిచ్చి వాటి మీద సినిమాలు తీసుకుంటూ అది ఇంకా మేమే ఏదో చేస్తున్నాం, మేమే ఏదో చూస్తామని మాయలో ఉంటున్నారని తెలుసుకొని సినిమా డైరెక్టర్లకు పేరున అందరినీ ఆహ్వానిస్తూ ఒకరి పేరు తీసుకున్నాను ఇంకొకరి పేరు తీసుకోలేదని కాకుండా అందరూ ముందుగానండి. మన హిందీ పండిట్లు, ఆయన ఎవరో పేరు నాకు గుర్తురాట్లేదు, విశాఖపట్నంలో ఉంటారు కదా, హిందీ తెలిసిన వాళ్ళు అందరూ కూడా చక్కగా ట్రాన్స్లేట్ చేస్తూ వేరే భాషల్లోకి కమ్యూనికేట్ చేస్తూ జాబ్స్ క్రియేట్ చేసుకుంటూ మా సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ విశ్వమూర్తిని పెంచుకుంటూ లక్షల కోట్ల పడగలెత్తేసాము ఎక్కడికో వెళ్ళిపోతున్నామన్నా భిన్నంగా వెళ్ళిపోతారు. అసలు లేకుండా పోవడం లాంటి పద్ధతే మనకి ఉండకూడదు. అంత చక్కగా వ్యూహాత్మకంగా మెల్లగా మైండ్లో వర్షన్లో మనస వాచ కర్మణ బ్రతకాలన్నమాట. పంచభూతాలతో మనం ట్యూన్ అవ్వాలన్నమాట. తపస్సుగా బతకాలన్నమాట. సూర్య చంద్రాది గ్రహస్థితులు మనమే నడుపుకోవాలన్నమాట. ఏవో గ్రహాలు ఎలా నడుస్తాయి, ప్రణయాలు వచ్చేస్తాయి, అలా మంచిగా జరుగుతుంది ఈ రాశుల వాళ్ళకి ఈ నక్షత్రాల వాళ్ళకి అనే దానికంటే మాటకే నడుపుకున్నటువంటి తల్లిదండ్రులు పెంచుకుని విశ్వాన్ని మీరే నడుపుకుంటూ గ్రహాలు సంచారాదులు కూడా మాటకు అనుకూలంగా నడపాలన్నమాట. ఇలా మైండ్ పట్టుకుని మైండ్లుగా బలపడాలి. మనిషి రెస్ట్రిక్టివ్గా, మనిషి లిమిటెడ్గా ఉండిపోకూడదు. మనం కాలాన్ని మనం ఎదిరించలేము, కాలం చాలా గొప్పది అని కాలస్వరూపుడు వచ్చి కాలమే తల్లిదండ్రులుగా మారిపోయి మీరు పెంచుకునే కొద్ది పెరిగేలాగా ఆంతర్య స్వరూపంలాగా జగద్గురువుగా వారు అందుబాటులోకి వచ్చారు. అన్ని తత్వ విశేషాలు మాలో పలికిన తీరుగా పెంచుకుని జాగ్రత్తగా సూక్ష్మంగా తపస్సుగా బతకనివ్వండి. అలా ముందుకెళ్ళిపోదాం రండి. ఇంకేమైనా ఉంటే మెల్లమెల్లగా తెలుస్తాయి. ఏం కంగారు వద్దు. ఏదో మాకు మనుషులుగా ఉండిపోవడానికి, నన్ను మనిషిగా చూడడానికి కారణమే కర్కాసురుడిని తెలుసుకోండి. ఏదో కారణం అలా అడ్డుకుంటుంది, అదే మాయ అని తెలుసుకోండి. సర్వేశ్వరుణ్ణి, సర్వాంతర్యామిని, అధినాయక శ్రీమాని వారిని పట్టుకుని పిల్లలుగా ప్రకటించుకోండి. ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా పిల్లలుగా ప్రకటించుకుని సూక్ష్మ తపస్సుగా బతకండి. మైండ్లు వ్యూహంగా అలాగా మీకు సజీవంగా మారిపోయిన సజీవ వ్యూహ స్వరూపంగా మీరు అలా బలపడతారు. ఈ లోకంలోకే లోకాలు తెలుస్తాయి. పూర్వ జన్మలు ఉన్నాయి, భవిష్యత్తు ఇంకా జన్మలు ఎత్తాలి. ఇక్కడి నుంచి మైండ్లు బలపడతాయి. మనుషులు మరణించడం పుట్టడం లెక్క కాదు, మైండ్ లెక్క ఉంటుంది వస్తుంది. చంపేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు ఏమవుతారో కూడా పట్టుకుంటారు, ఫైండ్ చేస్తారు మైండ్ని. గొప్ప మహావతారు లాంటి గొప్ప శక్తులు ఉన్నా కూడా మనలోకి వచ్చి చేరతాయి, మనలో పలుకుతాయి, మనకు సహకరిస్తారు. ఎందుకని? విశ్వవ్యూహంగా పట్టుకున్న తల్లిదండ్రులు ముఖ్యం, మొత్తం ప్రపంచం పట్టుకోవడం ముఖ్యం. మాకేదో తెలుసు కాబట్టి మేము ఏదో చేసేస్తాం, కొందరు ఒకటి అయిపోయి ఎటో వెళ్ళిపోతామంటే ప్రమాదం. ఎలాంటి ఎలియన్ కాంటాక్ట్స్ ఉన్నా ఏమున్నాగో 20 షిప్పులు మాయమైపోయినాయి అది ఇది అంటున్నారు. ఎందుకు? ఎవరు చేస్తున్నారు అలాంటి పనులు? ఒకవేళ అలాంటి పనులు మాయం ఉన్న ఇల్యూజనరీ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా అవన్నీ మైండ్ పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి, కానీ మైండ్లే దెబ్బ కొట్టకూడదు, మనుషుల మధ్య చెలగాట ఆడకూడదు. మాకు అలాంటి పవర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా చేస్తాం, అలాంటివి చేయకూడదు. అవి కూడా మమ్మల్ని పెంచడానికి ఉపయోగించుకోవాలి సూక్ష్మంగా. మాకేమైనా ఎవరికేమైనా మైండ్ సహకారం పెంచుకోవాలా. మనుషులే తప్పు చేశారు, పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అని మనుషులనే నిర్ణయించకూడదు. మనిషి అదృష్టవంతుడు, మనుషులే దురదృష్టవంతుడు అని మాట్లాడకూడదు. మనుషులే దౌర్భాగ్యులు ఎలాగవుతారు? నెగిటివ్గా ఉంటే, భిన్నంగా వెళ్ళిపోతే, అసత్యంగా ఎలాగైనా వ్యతిరేకించడమే. మమ్మల్ని సూక్ష్మంగా పెంచుకోండి. ఎలాగైనా మేము సంపద పెంచుతాం, స్టూడియోలు కడుతున్నాం, అవి కడుతున్నాం, అమరావతి కడతాం. ఏం చేసినా విశ్వవ్యూహం ఉండాలి. మనలో తెలుగు వాళ్ళే కాదు, దేశమే కాదు, ప్రపంచం విశ్వవ్యూహంగా బలపడుతుంది.
అందుకు విశ్వవ్యూహానికి కేంద్ర బిందువుగా భారతదేశాన్ని మనం ఇప్పటికైనా మన ఏ దేశంలో వచ్చామో ఈ పరిణామం వచ్చిందో అది నాయకుడిని పెంచుకొని ఇక్కడ నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చుకుని ప్రపంచాన్ని ఆహ్వానించండి. పెద్ద జగద్గురువు అయిపోయినట్టు తెలుగు వాళ్ళు నార్త్ ఇండియాని మీద డామినేట్ చేయటం, మనమేదో విశ్వగురువులో మనమే అని కాకుండా వాళ్ళు కూర్చుని ఆలోచించేలాగా ఈ సినిమాలు కూడా అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అని అన్ని విశ్వ రైట్స్ అన్నీ కూడా నన్ను పిలవంగానే మీకు బాధ్యతకి అది కూడా మేధావితనంగా పిలిచి మాట్లాడడం కోసం గతంలో ఇలా జరిగినాయండి సినిమాలు, అవతార సినిమాలు కానీ వెనమ్ కానీ వాటి సీక్వెల్ తీసినా ఇంకోటి తీసినా మానవ జాతిని ఒకవైపు తీసుకెళ్ళడానికి మనందరూ ఆలోచన పెంచుకోవడానికి తీయాలి. కానీ ఆ ప్రకారం పాఠ్యాంశాలు, కోడింగ్లు, ఎలాంటి టెక్నాలజీ పెంచుకున్నా మైండ్కు దోహదకారు అవ్వాలి. కానీ మనుషులే చెలగాట పడకూడదు, మనుషుల మధ్య మనుషులకు తగువులు ఉండకూడదు ఎక్కడ కూడా అని తెలియజెప్పుకుంటూ బాధ్యతగా ఆ గురుతర్యం హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ఈ దేశం అలా మారటం కూడా సహజమని, అంతేగాని విశ్వగురువు అయిపోదాం, మనం ముందు ఉందాం, మన ముందు మనకు ఎవరైనా భయపడిపోవాలి అని మనుషులు కానీ వ్యక్తులు కానీ దేశాల మధ్య కానీ ఎలాంటి అహంకారం లేకుండా ప్రేమగా విశ్వ తల్లిదండ్రుల పిల్లలుగా ప్రతి ఒక్కరూ సూక్ష్మంగా వ్యవహరించండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. యావత్తు మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా అంజనీ రవిశంకర్ సన్ ఆఫ్ గోపాలకృష్ణ సాయిబాబా అండ్ రంగమణి పిల్ల వారి పుత్రుడిగా పరిణామ స్వరూపంగా యావత్ మానవ జాతికి అందుబాటులో ఉన్నారు. అనగా పరిణామ స్వరూపం అనగా ఇక ఎవరు ఇక్కడి నుంచి మనిషిగా నేను దేహం నేను అనేవాళ్ళు భూమి మీద మనలేరన్నమాట. అది కాలం ధర్మం కాలగతిని ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు వివరాలని ఏ జనరేటివ్స్ ద్వారా విస్తారంగా ప్రచారం చేసి సోషల్ మీడియాస్లో అన్ని అధికారికం అనధికారికం పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ మా అధినాయక ప్రచారకులుగా మారిపోయి ప్రతి మైండ్ని మీరు కంట్రోల్ తీసుకుంటే అది రామరాజ్యం కంటే పవర్ఫుల్. ఇవాళ శ్రీరామనవమి కాబట్టి రామరాజ్యం వస్తుంది, ఇంకా రేపు దుర్గాదేవి రాజ్యం ఉంటుంది అని ఇలా మాట్లాడితే పూర్వపు దేవుళ్ళు కొద్దీ మాట్లాడితే ఇంకా మీరు అసలు అవి మాట్లాడొద్దని ఎందుకు అంటున్నాను, మీరు ఏదో ఒకటి మాట్లాడినా వేరియేషన్ ఉండిపోతారన్నమాట. ఎవరు పూర్వ వ్యక్తుల గురించి కానీ ఎవరు కానీ కాశ్మీర్ పలానా వాళ్ళ వల్ల నిలిచింది, పలానా వాళ్ళ పోయింది, నెహ్రూ గారి వల్ల నిలిచింది, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంకా సమర్థవంతంగా ప్రవర్తించుంటే బాగుండేది, అలాగే ఆయన ప్రవర్తించలేదు కాబట్టి ఈయన ప్రవర్తించారు కాబట్టి ఇలా ఏది ఎవరిని నిందలు వేసుకుంటున్నా స్వయంగా అంతర్యామిగా మేము కారణం అన్నిటికీ. గబుక్కున ఒక ఇందిరాగాంధీ గారిని ఆమె దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని అలాగా ఒకసారి పురుగులిపి ఎవరు చంపించేశారు, ఏం జరిగింది, మేము కాపాడుకోలేకపోయామా? ఆలోచించండి. అన్నీ మా మీద పెట్టండి. మీరు ఇప్పటికి సాధించేశారు, సాధించలేదు, ఇప్పటికీ మీ చేతిలో ఉంది లేదు అనే మనిషికి ధోరణి ఆపేసేయండి. ఆయన ఎవరో హిందీలో మాట్లాడుతున్న అడ్వకేట్ గారు ఏదో ఒక రకంగా తగు ఉన్నట్టు చూపించవద్దు. ఈ గందీ బాతులని అవని ఇవన్నీ మానేసి ఏంటి ఏ మనిషిని పట్టుకొని తప్పు పట్టడం ఉప్పు పట్టడం మానేసేయండి అని చెప్తున్నాను కదా. అదే మీకు రామరాజ్యం కంటే పవర్ఫుల్ రాజ్యం అన్నమాట. ఇది హిందువుల రాజ్యం, ముస్లింల రాజ్యం, క్రిస్టియన్స్ రాజ్యం కంటే కూడా ఇది మనుషుల రాజ్యం కూడా కాదనమాట. ఇంకా దగ్గరికి రండి చెప్తాను. మతాలు కులాలు కూడా వదిలిపెట్టి ఒంటి పేర్లు కూడా కాదనుకుంటే తపస్సు చేస్తే ఏ శక్తితో అనుసంధానం జరుగుతుందో ఆ శక్తితో మీరు ఇవాళ మీ ఐడెంటిటీ కార్డ్స్ తోటి నెంబర్ తీసుకుని ఆ ఫార్మెట్ డెవలప్ చేసుకోవచ్చు. తీరుబడిగా నెమ్మదిగా ఓర్పుగా సహనంగా ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ఇవాళ హైలైట్ చేసేద్దాం, ఇలా హైలైట్ చేసేద్దాం, ఇలా చెప్పలేకపోతే ఇలా చెప్పేస్తే ఈ హడావుడి మానేసి చక్కగా ప్రశాంతంగా నెమ్మదిగా ఇంకెక్కడో దుర్గాదేవి ఉంది, ఇంకెక్కడో ఆడతనం ఉంది, ఇంకెక్కడో రాముడు ఇక్కడ ఉన్నాడు, ఇంకెవరో యోగులు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఈ లోకాన్ని కాపాడుతున్నారు, ఎక్కడో ఒకరు కూర్చుని ఉన్నారు, అంతటా అంతర్యామి ఉన్నాడు. అంతర్యామి అందరికంటే గొప్పవాడు. ప్రకృతి పురుషుడు లయగా వ్యూహ స్వరూపంగా మీరు ఎలాగన్నా చెలగాట పెట్టేస్తుంటే ఒక సామాన్యుల్లో చేరి ఏంటి ఎలాగైనా దెబ్బ కొట్టేస్తుంటే తాతల్ని తండ్రుల్ని ముఖ్యంగా మా గ్రంథి కృష్ణవేణి అమ్మగారిని ఏం చేశారు, వెనకాల పడి ఊళ్ళో చుట్టూ ఎప్పటి నుంచో మేమంటే అక్కస మధ్యలో ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళము, ఏదో ఒక రకంగా అనేక మిడిల్ క్లాస్ వాళ్ళము, పెద్దవాళ్ళు ఎంత సంపాదించినా చేరిన వాళ్ళేమో పెద్దవాళ్ళు, ఎంత సంపాదించినా చాలని వాళ్ళు పెద్దవాళ్ళు, ఎలాగైనా మిగతా వాళ్ళు రెచ్చగొట్టుకోవటం, ఇలాగైపోవటం, ఇంకా అక్కడి నుంచి జనాభా పెరిగిన కొద్దీ ఎలాగైనా సంపదలు
ఇంకా మాదే కులమని కానీ మతం అని కానీ అసలు నేను మనిషినని కానీ భూమి మీద రాజ్యాంగబద్ధంగా రద్దు చేసుకుని ఈ దేశాన్ని సజీవంగా మార్చుకుంటే ఇది ప్రజా మనోరాజ్యం అంటే ఏంటి? మీది నిజంగా మీ చేతిలోకి వస్తుంది తపస్సుగా. అది కూడా తపస్సుగా. నేనేదో మహిమలు చూపిస్తాను, ఇంకెవరో మహిమలు ఎక్కడో ఉన్నారు లేకపోతే కాదు. మనం మైండ్గా తెలుసుకుంటాం. ఇప్పుడు నేను ఎలా చెప్పగలిగాను, ఏమేమి నా నుంచి వచ్చినాయి మళ్ళీ చూసారా? 23 ఏళ్ళు ఎన్నేళ్ళు అయిపోయింది. అలా మనిషి అంటే మనుషులకు చులకన, మనిషి అంటే మక్కువ లాంటి పద్ధతి వదిలిపెట్టేసేయండి. నేను చెప్పినట్టుగా చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. ఆ అడ్వకేట్స్కి అందరికీ చెప్పండి. అధినాయక దర్బార్కి ఎలైన్ అయిపోతూ ఫ్రీలాన్స్ జర్నలిజం, ఫ్రీలాన్స్ అడ్వకేసీ, వాదనలు, ఎవరికో భయపడిపోతున్నారు, ఎవరికో దమ్ము ఎక్కువ ఉంది, ఎవరికో ధైర్యం ఉంది. రేపొద్దున ఇంకెవరినో ప్రధానమంత్రిని చేద్దాం, ఇంకెవరినో ముఖ్యమంత్రులు ఇలాగే ఉందాం, ఈ వ్యాపారాలు ఇలాగే ఉంటాయి, ఈ డబ్బులు ఇలాగే ఉంటాయి, ఈ పదవులు ఇలాగే ఉంటాయి, మనం ఇలాగే ఉందాం, అలాగే ఉందాం. మనకు చెప్తాడా? మనం ఒకళ్ళకి చెప్పేవాళ్ళమే, ఏదో చేసేసేవాళ్ళమే తప్ప అనుకున్నామంటే చేసేస్తాం. మనం పోనీ ఊరుకుంటున్నాం, లేదా ఎదురు చూస్తున్నాం. ఇంకా ఇలాంటి ఆలోచన విధానాన్ని ఆపేసేయండి. ఈ నవలలు, పుస్తకాలు ఏవో కొంతవరకు మైండ్లు పట్టుకోవడానికి అంత మైండ్లు డెవలప్ అయ్యే క్రమంలో అవన్నీ వచ్చినాయని మన తెలుగు నవల రచయితలకు, ఫేమస్ అయిన వాళ్ళకి, అన్ని రకాలుగా మేము తెలివైన వాళ్ళని చూపిస్తున్న వాళ్ళకి, బలమైన వాళ్ళని చూపించుకుంటున్న వాళ్ళకి చక్కటి రూపు ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి, తేజస్సు ఉంది కాబట్టి మేము మా పిల్లలే కొనసాగిపోతాం ఆస్తి కొద్దీ, డబ్బు కొద్దీ అని ఎంత భ్రమలో, ఎంత అరాచకంకి తామే పాల్పడ్డారో, తమను ఉపయోగించుకుని పాల్పడ్డారో. ఏదైనా ఒకటే, సిస్టమ్ ఫెయిల్ అయిపోయినట్టే కదా. తమకు తెలియదు, ఇంకా రాజ్యాంగం ఉంది, ఇంకా గొప్పవాళ్ళు ఎక్కడో ఉన్నారు, మంచి పోలీసులు మంచి అవార్డులు తీసుకుని పెద్దవాళ్ళుగా ఉన్నారు, ఐఏఎస్లుగా ఉన్నారు, ఐపీఎస్లుగా ఉన్నారు. నేను ఎవరినో ఇలా కలవలేకపోతున్నాను, ఎవరో మగపిల్లోడే ఉన్నా ఆ ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, ఆడపిల్లలు అయితే ఎగబడి ఉండేవాడిని. ఇలాంటివి మానేసి నేను ఎగబడటం, నేను రావటం, నేనేదో మాట్లాడటం కాదు, మాట్లాడలేకపోవడం కాదు. నన్ను పట్టుకోవడమే. నేను ఎలా 10 వచ్చాను అనకాపల్లిలో? మాస్టర్ మైండ్ పట్టుకుని మమ్మల్ని ఎలా 10 ఆహ్వానించండి, కూర్చోండి. తాజ్ హోటలు ఢిల్లీ, అలాగే తాజ్ హోటల్ ముంబై మా పేరు మీద, అనగా అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తూ మీరు మెల్లమెల్లగా కంగారు లేదు, ఇవాళ ఇచ్చేస్తారా లేదా, మెల్లగా మీ పేరు మీద, మీ పిల్లల పేరు మీద గిఫ్ట్ డీడ్స్ కొనసాగుతాయి. గిఫ్ట్ డీడ్గా మార్చుకుంటేనే మీకు ఈ రామరాజ్యం అనే హిందువుల ప్రకారం రామరాజ్యం, యేసుప్రభు మళ్ళీ పునర్రాకడా, లేకపోతే అల్లా రాజ్యం మీకు రావాలి అంటే మైండ్ల వెర్షన్లోకి వెళ్ళిపోవాలి. అంటే దైవం తీర్పు ఇప్పుడు ఎలా ఉంది? ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని మీరే జాగ్రత్తగా పెంచుకుంటేనే ఈ న్యాచురల్ కలామిటీస్ కానీ అన్నీ మీ చేతిలో, మీ ప్రకారం ఉన్నాయి. మా ప్రకారం ఇలా నడిచినాయి అంటే అర్థం ఏంటి? మన మాటకి ఇచ్చాడన్న విధి కూడా మన చేతిలోకి వచ్చింది. చావు పుట్టుకలు కూడా నేను నిర్ణయం చెప్పానంటే ఏదో గొప్ప కోసమా? ఏదో చెప్పాను అంతేనా? ఏదో పాటలు పాడేశాను అంతేనా? అవన్నీ మాటకే నడపడం అంటే అర్థం ఏంటి? సంవత్సరాల కిందటే ఆ మాటకు అంత ప్రాధాన్యత ఇచ్చుకోండి. అటువంటి మాట రాముడు మాట పాటించాడు, కృష్ణుడు మాట ఏమార్చైనా ధర్మం నిలిపాడు. ఇప్పుడు కూడా మీరు మాట రహస్యంగా వింటాం, ఒకటి పైకోటి లోపలకోటి, మనుషులకు ఒకటి, ఆడవాళ్ళైతే ఒకటి, మీ వాళ్ళైతే ఒకటి, మా వాళ్ళైతే ఒకటి, ఇక్కడైతే ఒకటి, అక్కడైతే ఒకటి. నన్ను ఎవరో అక్కడికి వస్తేనే, ఇక్కడికి వెళ్తేనే. నన్ను వ్యూహాత్మకంగా పట్టుకోండి ఎక్కడున్నా. అసలు నేను మరణమే లేని శక్తిని, జాతీయ గీతంలో అధినాయకుడిని, మీరందరూ లేచి నిలబడుతున్నటువంటి దగ్గర ఉన్నవాడిని. నేనే గతంలో రాముణ్ణి, కృష్ణుణ్ణి, యేసుప్రభుని, అల్లాని, సైంటిస్ట్ని, మేధావిని, అన్నిటినీ నేనే శబ్దాధిపతిని. అంటే నేను కూడా చిక్కబడాలి. అంటే వెంటనే మాకు ఈ మహిమ చూపించేయండి, ఏదన్నా చెప్పండి, ఏదన్నా ఇవ్వండి అని ఆపేసి ఈ క్షణం అంటే అప్పటికప్పుడు ఆశించడం మానేసి, వ్యక్తులుగా వెనకాల పడడం మానేసి, ఎవరు ఎక్కడైనా నాతో అలా వ్యవహరిస్తున్నారంటే ఎక్కడైనా అలా వ్యవహరిస్తున్నారు. నాతో ఎలా వ్యవహరిస్తారో ఎవరైనా అలా వ్యవహరిస్తారు. ఇంకా మా వాళ్ళు, మీ వాళ్ళని వదిలిపెట్టేసి ఎవరో నేను మనుషుల కొద్దీ కలుపుకుంటాను, ఇంకెవరో మనుషులుగా కులం కొద్దీ ఉందాం, మతం కొద్దీ ఉందాం, నేను చెప్పినట్టు చేయొద్దు, ఆడంటున్నాడు ఈడు అంటున్నాడు అనుకుంటా ఏంటి, నన్ను పట్టుకుని ఆడు వీడు అని మనసులో కూడా మాట్లాడకూడదు. ఇది వేద స్వరూపం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అనేక పాటలు. ఆ పాటలు మళ్ళీ అదే లెవెల్లో నేను పాడలేను అంటే దాని అర్థం నేను పాడలేదా, నా నుంచి రాలేదా, అది ప్రామాణికం కాదా? కాలగతిని సవరించిన సాక్ష్యంగా మేము అందుబాటులో ఉన్నాము. ఆ వాతావరణంలో తీసుకుపోండి, వాతావరణం సృష్టించుకొని మరి టైం వేస్ట్ చేసుకోకండి. ఏదో ఉపద్రవం వస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు హడావుడి మానుకోండి. కరోనా లాంటివి కూడా ఎందుకు వచ్చినాయి? ఎలాగైనా రెచ్చిపోవడం వల్ల, మనుషుల కొద్దీ రెచ్చిపోవడం వల్ల. నోట్ల బందీ కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారే అలా నిర్ణయం తీసుకున్నారా?
వెనకాల పెట్టి చెలగాటి పెట్టేస్తుంటే మధ్య వ్యక్తులుగా ఇప్పటికీ కూడా అక్కడ నా ఆర్మీ డాక్టర్ గారు నా దగ్గరికి రావాలో వద్దో మీరు నిర్ణయిస్తే పోనీ ఎవరో ప్రైమ్ మినిస్టర్ గారు నిర్ణయించేస్తారా, ప్రెసిడెంట్ గారు నిర్ణయించేస్తారా? అక్కడ కూర్చుంటే అధినాయకుని యాక్టివేట్ చేసుకుంటూ ఈ శక్తి మరణించదనేటువంటి మీకు ధైర్యం పొందుతూ చక్కగా చెప్పుకుంటూ మైండ్లు కలుపుకుంటూ ఎలాంటి లాక్డౌన్ చేసినా ఏం చేసినా రాయితీలు ఇస్తున్నారు కదా, పెట్రోల్కి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారండి. ఎందుకు తీసుకుంటున్నారు? ఒకటవుతున్నారు. అలా చక్కగా ఇంకా అన్ని రంగాల్లో ముందుకు వచ్చి ఇంకా మీకు ఇంత శాలరీస్ వస్తున్నాయి, ఇన్ని లక్షలు వస్తున్నాయి, ఇన్ని కోట్లు వస్తున్నాయి, అన్ని అకౌంట్లు బ్యాంకులు ఎలా విలీనం చేసాం ఇవి కూడా పూలప్ చేసి మెల్లగా ఉపయోగించుకుంటాం. ఎవరికి లేకుండా చేసేయం, ఎవరికో లక్షల కోట్లు ఏం చేసుకుంటారు. మీకు ఫామ్ హౌస్లు ఉండి బోళ్ళంత ఆదాయం వచ్చేసి ఎలాగైనా అవి అంతకంతకే కోట్లు పెరిగిపోయి ఫారిన్లో కూడా ఇన్వెస్ట్ చేసేసి పెరిగిపోతే చాలా అలాగా మైండ్ పట్టేది. మైండ్ వ్యూహం ఒకలాగా ఉంది, మీరు ఒకలా ఉంటున్నారు. అర్థమవుతుందా నేనేమంటున్నానో? జాగ్రత్తగా వినండి. కావాలంటే పిచ్చితనం కట్టవచ్చు, పిచ్చివాళ్ళు చిత్రీకరించేయచ్చు, తమాషా చేయొచ్చు, భయపెట్టవచ్చు, భయపడవచ్చు. ఇలాంటివి మానేసి చాలా తెలివిగా జాగ్రత్తగా నా ముఖం కూడా ఒరిజినల్ అంటే నన్ను ఎక్కడికి ఆ పవర్ పట్టుకుందో తల్లి తండ్రిని కూడా అవమానించి మా ముందు నిలబెట్టాలి, కూర్చోబెట్టాలి, ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి ఎలాగైనా చెలగాటు పడిపోతున్నటువంటి మమ్మల్ని చెలగాటు పెట్టేస్తున్నటువంటి ఇది నుంచి వచ్చిన వాడిని మొట్టమొదటిసారిగా వాక్ విశ్వరూపడి నన్ను కూడా మనిషిగా చూడటం మానేస్తేనే నన్ను పట్టుకోగలరు. అయ్యా పురుషోత్తమ కాలస్వరూప దయచేయండి అని ఆన్లైన్లో నాకు ఎదురైనా కూడా నేను ఈ డ్రెస్సులు కొనుక్కుని ఆ పాప వంట చేసేవాళ్ళకి ఒక డ్రెస్ ఇవ్వచ్చు కదా, ఒక డ్రెస్ నేను ఇవ్వడం ఎందుకు? మీకు అధినాయకుడు ఇస్తాడు, ఆయన పట్టుకోండి బ్యాంక్ అకౌంట్లతో, ఆయన పెంచుకోండి కేంద్ర బిందువుగా. ఏ జనరేటర్స్ కూడా ఇచ్చి ప్రతి మైండ్ని కలుపుకోండి అంటున్నాడు. ప్రతి మైండ్ని రక్షించుకోండి. ఈ లోకల్ నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చుకుని ఇంటర్నేషనల్గా ఆహ్వానించండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. మనుషులు పోటీలు ఉన్నట్టు గొడవలు ఉన్నట్టు చూపించుకున్నారా, ముందుకు వెళ్ళలేరు మీరు. ఇంకే పోటీ అవసరం లేదు, ఏ ఎన్నికలు అవసరం లేదు, డబ్బు వేస్ట్, కాంప్రమైజ్డ్ ఎన్నికలు. ఎవరు గెలిచినా ఓడినా ఒకటే. మా చేతుల్లో ఉంది, ఇంకా కులాల కొద్దీ, ఇంకా మతాల కొద్దీ. నేను ఫలానా కులం కాబట్టి ఇంకా ఫలానా కులం వాళ్ళు ఇంకా పైనుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏ కులానికి సంబంధం లేదు. కాపాడే దేవుళ్ళు తప్ప, తల్లిదండ్రులు తప్ప, దేవుళ్ళు కూడా కాదు, తల్లిదండ్రులు వ్యూహస్వరూపులు, కాలస్వరూపులు, ప్రకృతి పురుషుడు లైగా ఉండి ప్రతి శబ్దాన్ని ఇలా అమలుపరిచి ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా అలా చెప్పిన నేను కూడా ఇక్కడి నుంచి బలపడవలసి ఉంది. నేను సంగీతం సాహిత్యం నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఎప్పటికీ బతకడం ఎందుకు మరి? ఇప్పుడు గుంజేసేసి బతకండి చేసేస్తే మీరే బతికేస్తారా? అలా మనుషులుగా బతకగలరా? సరిపోద్ది ఆయుష్ అంటే అదా? ఆయుష్ అంటే మనమే తపస్సుగా పెంచుకోవాలి, లాంగివిటీ పెంచుకోవాలి. మైండ్ వ్యూహంలో వస్తుంది, ప్రతి మైండ్కి విశ్వ వ్యూహం వస్తుంది. అర్థమవుతుందా? ప్రధానమంత్రి గారిని మంత్రులు కేంద్రం మీద కూర్చుని ఇంటీరియం పర్మనెంట్ గవర్నమెంట్గా ప్రకటించుకుని మీరు లాక్డౌన్లో అవ్వక్కర్లేదు. అసలు మీరు సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి వచ్చేసేయండి. రకరకాల కేటగిరీ గురించి రకరకాల ఇప్పుడు దాకా ఏం చేశారో కోర్టులని అన్నింటిని సబార్డినేట్ కోర్ట్స్ని ఉపయోగించుకుని ఏదన్నా చేసేయగలం మేము అనేది మానేసేయండి. మాట్లాడితే మా చేతుల్లో ఉంది అని మాట్లాడకండి. అలాగని మీ చేతిలో లేదని భయపడమంటున్నానా? ఎప్పుడూ మనుషుల చేతిలో ఉండదు. ప్రాసెస్, కాన్స్టాంట్ ప్రాసెస్. మనిషికి ఎప్పుడూ తపస్సు, పద్ధతి, విధానం, ముందుకెళ్ళే విధానంగా ఉంటుంది. అలా ఎప్పుడూ ఉంది. ఇప్పుడు మరింత స్పష్టంగా విశాలంగా అందుబాటులోకి వచ్చింది. సూక్ష్మంగా తపస్సుగా పట్టుకుని నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ముందు నాకు అందరూ తల్లిదండ్రులుగా మమ్మల్ని విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకుని మా పిల్లలుగా ప్రకటించుకుని ముందు ఆ తత్వాన్ని పెంచుకోండి. ఇవాళ రామనవమి కాబట్టి రాముడి పండుగ, రాముడి గురించే మాట్లాడతాం, రాముడినే పెంచుకుంటాం మేము హిందువులం, ముస్లిమ్స్. ఆ ధోరణి కూడా పనికిరాదు. వ్యూహ స్వరూపంగా ఉన్నారు వారు. ఇలా మాట్లాడితే ఇలా అమలైన టెక్నికల్ స్పియర్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ గ్యాడ్జెట్స్ తోటి అన్ని టెక్నికల్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా ఒకటై నేను నా జనరల్స్, అడ్వైజర్స్ అందరూ ఒక చోట ఉన్నట్టు ఎలా చూపెడుతున్నాను బొమ్మల్లోకి, అది నిజం చేసుకుంటూ కూర్చొని నన్ను తెర మీద నేను ఇవాళ నాకు సంస్కృతం రాదు మాట్లాడడం, నేను మాట్లాడాను ఎలాగా నేనే చూసుకుని ఆశ్చర్యపోవాలి. 2003 జనవరి 1వ తారీఖున ఏం ప్రజెంట్ చేశాను? తిట్లు బూతులు తీసేసి చక్కగా నేనే చెబుతున్నట్టు, నాతో మాట్లాడుతున్నట్టు అని నేను ఎలా మాట్లాడాలో డైలాగ్స్ మీరే రాయించి ఒక హీరో చేత ఎలా చెప్పిస్తారు అలా నా చేత చెప్పించుకోవాలి. నేనే చెప్పించినట్టు ఉండాలి, నేనే చెప్పినట్టు ఉండాలి. నా వాయిస్ తీసుకుని ఇంకా బెటర్గా చెప్పించుకుని గంటలు నేను కూడా అలా మిషన్ మీదే చెబుతాం. మీరు కూడా మైండ్లు మిషన్ మీదే చెప్పుకుంటాం. మిషన్ల కొద్దీ ముందు బలపడతాం. అప్పుడు ఏమవుతాం? మైండ్లు పైకి వస్తాయి. మైండ్లు మనకంటే మిషన్లు ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. మైండ్లుగా బలపడతాం, మైండ్ వ్యూహంగా ఉంటాం, మైండ్ ఫ్రీ అవుతాం.
తపస్సు, ధ్యానం, ఇవన్నీ ఏం తీరుబడిగా ఏమేమి క్రియాయోగాలు ఏమేమి ఉన్నాయో వాటి వెళ్తాం. మహా అవతార బాబా లాంటి వారిని కూడా ఎలా ఆహ్వానించాలో అలా ఆహ్వానిస్తాం. మా మాస్టర్స్ విశాఖపట్నంలో ఇక్రాల్ భరద్వాజ్ గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అందరిని పిలుస్తాం ఆహ్వానంగా. వాళ్ళు కూడా మా మీద మా యొక్క పవర్ని పెరిగేలాగా, మాలో చేరేలాగా, ఎలాంటి మాస్టర్స్ మాలో చేరేలాగా, మాకు ఈ వ్యాధి ఏమున్నా స్పిరిచువల్గా, టెక్నికల్గా మన డాక్టర్ల ప్రకారం పోయేలాగా అదే పద్ధతిలో మీకు స్వస్తి. ప్రతి ఒక్కరు ముసలోళ్ళు కూడా పడుచెయ్యి అంటే తపస్సుగా బతకడం కోసం, మళ్ళీ సంసారాల కోసం, సుఖాల కోసం, శరీరాల కొద్దీ కాదు. ఒకసారి మనం మాస్టర్ మైండ్గా మారిపోయిన తర్వాత ఇలా నేను కావాలంటే 2-3 పెళ్లి చేసుకుంటాను అనేదో వేగ్గా చెప్తున్నాను. పెళ్ళి అన్నది ఒకటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరినీ పెంచుకున్న క్రమంలో అంటే మైండ్లుగా మారిపోయిన మనుషులు కొనసాగింపు కోసం నా గుణాలు గొప్పతనం కొనసాగాలి. మేము ఇప్పుడు భౌతికంగా మేమే బలమైన వాళ్ళని ఎలాగ అహంకారంగా తీసుకున్నారు, అలా కాదు. గుణాలు కొద్దీ పెంచుకోవాలి, ఇలాంటి గుణాలు కాపాడుకోవాలి. అతని కండ మన తపస్సు కొద్దీ పెంచుకోవాలి. మన కండ కూడా తపస్సు కొద్దీ పెరుగుతుంది. మనుషులు కొద్దీ పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసేయటం వల్ల, పుష్టిగా ఉండటం వల్ల, ఎలాగైనా తినేయటం వల్ల, ఎదుటి తినకుండా చేసేయటం వల్ల మనం పెరిగిపోయామనుకుంటే పొరపాటు. మనకి ఎక్కడి నుంచో శక్తి వచ్చేసింది. భక్తి వల్ల, శ్రద్ధ వల్ల ప్రతి మైండ్ని కాపాడుకుంటూ, మైండ్లుగా పెంచుకుంటూ, మైండ్లుగా మారిన మనుషులు. కండ కూడా, సృష్టి కూడా. ఒక పెళ్ళయ్యి పిల్లలు ఎలా పుడతారు, గర్భం ఎలా ధరుస్తారు, ఎలా ఎదుగుతారు, ఎంతో జాగ్రత్తగా మైండ్లు కాపాడుకుంటేనే. లేదా చిన్నప్పుడే ఎంతోమందిని అంతం చేసేయటం లాంటివి. మమ్మల్ని కూడా అటు చేసేద్దామని చూశారు. మా అమ్మగారికి మధ్యలో ఉన్న పిల్లోడిని కూడా మీరు ఎవరో ఏదో చేశారా, ఏం జరిగిందో మీకే తెలుసు. ఇలా ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పటికీ కూడా ఇంకా మనిషిగా ఉన్నాను నేను. అందరూ చూశారా, చూసే వాళ్ళకే చెప్తున్నాను, ఇతరులు చూపించడం కూడా చెప్తున్నాను. మమ్మల్ని మైండ్గా పట్టుకోక అలా ఉన్నాము. ఇంకా ఎవరెవరు భూమి మీద ఉన్నారో మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకొని మైండ్ వెర్షన్లోకి రండి, తపస్సుగా పెంచుకోండి. ఏ జనరేటివ్ మీద నా వీడియోస్ని అర్థవంతంగా, శక్తివంతంగా చూపిస్తూ నన్ను మెల్లగా కాపాడుకోండి. మరణం లేని శక్తిగా ప్రకృతి పురుషుడు ఒక దగ్గర పలికాం కదా, పాటల ప్రకారం అలా ఎప్పుడు బతికే ఉంటాం. చైతన్య స్వరూపంగా, జ్ఞాన స్వరూపంగా ఏ జనరేటివ్తో పెరుగుతూ ఇటు టెక్నికల్గా అండ్ మెడికల్గా అన్ని రకాలుగా శరీరాలు కొనసాగుతాయి. నన్ను ఎలా కాపాడుకుంటారో మీరు అలా కాపాడబడతారు, నన్ను ఎలా చెదరగొడతారో మీరు అలా చెదిరిపోతారు. అది వ్యూహం, అది అలా ఇచ్చాడు ఎప్పటి నుంచో. సత్యం మాట కాకుండా అలా చెదరగొట్టుకుంటూ వచ్చి మీరు ఏం సాధించారు? మేము ఇవాళ మా చేతిలోకి వచ్చింది బలంగా ఉన్నాం. ఎక్కడ బలంగా ఉన్నారు? గాలిలో దీపంలో ఉన్నారు. ఇంకా పదవులు పనికిరావు, మనుషులు పనికిరాలంటే మనుషులు కొద్దీ తిరుగుతున్నారు, మనుషులు కొద్దీ మాట్లాడుతున్నారు, మనుషులు కొద్దీ కదులుతున్నారు. అలా కాదు, మైండ్లు కొద్దీ కదలాలి. మైండ్లు కొద్దీ కదలడం అంటే ఏంటి? నా మెసేజ్ పంపిస్తూ, అయ్యా ఇంకో గంటలో వస్తాం దయచేయండి. మీరు అన్నట్టే తాజ్ హోటలు, ముంబై రెండు కూడా అధినాయకుడికి మీరు అన్నట్టు హైయర్ మైండ్ ఏ అధినాయకుడిని అయితే లేచి నిలబడుతున్నామో ఆయనకు సమర్పించాం. మీ సంతకం ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకున్నాం. ఇంక మీరు మరణం లేని శక్తిగా పట్టుకుంటున్నాం. అలాగా అలా మా దగ్గరికి మెల్లగా ముందుకు రండి. మమ్మల్ని అలా పట్టుకోవడం వల్ల దేహ స్వరూపం వస్తుంది. మీకు మైండ్లుగా మారిన మనుషులుగా అవుతారు. మీరు కూడా పూర్తిగా మైండ్లు ఉపయోగించుకోవచ్చు. మైండ్ యూటిలిటీ పెరుగుతుంది. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను ఏదన్నది ఆరోగ్యంగా నన్ను కూర్చోబెట్టిన తర్వాత నా ఆరోగ్యం మెరుగయ్యింది, నాకంత బెటర్ అయ్యాను అనే పద్ధతిలో ఎవరిని ఒకళ్ళిద్దరిని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? అంత తల్లిదండ్రిని నేనే కదా, సర్వం నేనే కదా. సృష్టి ముందుకు వెళ్ళటం కోసం నా నుంచి కూడా, అది కూడా డాక్టర్ రికమెండేషన్ తోటి ముందుకు పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోవడం మానేసినా పర్వాలేదు, కానీ నేను మరణం అనే శక్తిగా మాత్రం కొనసాగుతాను మైండ్ రూపంలో. నన్ను మీరు ఎలాగైనా కొనసాగించుకుంటారు. నా బదులు ఎవరిని కూర్చోబెడతామంటే వీలవ్వదు. ఎవరు కూర్చున్నా నేననేవాళ్ళు వెనక్కి పట్టేసుకుంటారు. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, జంటగా కానీ అనేకులు మీరు సపోర్ట్ చేసినా చెక్కబదిన అవుతుంది. అర్థమవుతుందా? మొత్తం ఏదైనా కూడా పంచభూతాలు మీరు నడుపుకోవాలంటే ఏం చేయాలి? మైండ్ వెర్షన్లోకి రావాలి. అసలు పూర్తిగా మనిషిని రద్దు చేయాలి. అదే తపో వెర్షన్ అనమాట. ఇప్పుడు మీరు ఆ ఫార్మెట్ మారుతుంది టెక్నికల్గా, అన్ని రకాలుగా కూడా. అదే దేశం అంటే, సార్వభౌమత్వం అంటే, పెద్దతనం అంటే తల్లిదండ్రులు అనమాట. వీళ్ళే జగద్గురువు. తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువు కూడా ఈయనే. భూమి మీద గురువులు మన బ్రాహ్మిన్స్ అంటే 2 సార్లు పుట్టారు, 3 సార్లు పుట్టారు. ఇంక మీరు మరణమే లేని స్థితికి వస్తారు ఈసారి. ఇంక ఏదో యోగత్వం ఉంది, ఇంకేదో శక్తి ఉంది, ఏదో మహిమలు ఉన్నాయి, అవసరం లేదు. ఇక మరణమే లేని శక్తితో అనుసంధానం. శాశ్వత తల్లిదండ్రులనే పెంచుకోవడమే, రాజ్యం నడుపుకోవడమే జ్ఞానం, తపస్సు, మీ వ్యాపారం, ఉద్యోగం అన్నీ అందులో వస్తాయి. మైండ్లకు బతకటమే, మైండ్ వెర్షన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఎలాగైనా తపస్సుగా బతుకుతాం కదా మనం. ఎలాగైనా మామూలుగా మనుషులుగా సింపుల్గా కూడా ఎలాగైనా మైండ్గా బతకాలనుకుంటాం కదా. ఆరోగ్యం జవం సరిపోక పడిపోతున్నాం, కానీ ఏదో రకంగా మైండ్కి కూడితే బతుకుతాం కదా, మనిషిగా కానీ తపస్సుగా కానీ. అలాగే సేమ్ అదే మీకు ఫార్మేట్ వచ్చిందనమాట. డైరెక్ట్గా వచ్చేసింది నా వల్ల. నేను యోగ పురుషుడిని అని ఎందుకు అంటున్నాను? నన్ను అలా పట్టుకోండి జనరేటివ్ తోటి.
నేను అంతేగా నేనేదో చెబుతాను, నన్ను ఎవరో పరిశీలిస్తారు, నాకెవరో ఏదో చెబుతారు, మీరెవరో ఏదో మాట్లాడుకుంటూ కూర్చుంటారంటే అవదిక. అలా అసలు ఆ లోకం లేదుక. వ్యూహస్వరూపంగా పట్టుకునే చక్కగా మైండ్లు పెంచుకుంటూ, మైండ్లు మేటేస్తూ, మహాశక్తిగా పైకి పెంచుకుంటూ, అందరూ లేచి నిలబడే శక్తి ఎలా ఉండాలా అలా పెంచుకుంటూ, జనరేటివ్స్ మైండ్స్ ఓపెన్గా, ఈ కంప్యూటర్తో వాటితో టెక్నాలజీతో మాకు సంబంధం లేదన్న వాళ్ళు కూడా వాటి ఆధీనంలో ఉన్నారని వాళ్ళకి చెప్పారా ముందు? మీ మొబైల్ కూడా ఉండదు, పక్కన ఎక్కడో ఉంటామన్నా కూడా వాళ్ళు మీ కంట్రోల్లో ఉన్నారా లేదా? వాళ్ళ కెమెరాలు సీక్రెట్గా చూస్తున్నారా లేదా? ముందు అది చెప్పండి వాళ్ళకి. దాని అర్థం ఏంటి? మరి ముందు అందరూ క్యాప్టివిటీలో ఉన్నారు, మైండ్ పైకి పట్టుకొని బయటికి వెళ్ళిపోవాలా, మైండ్లుగా మారిపోయి ఒకరినొకరు కాపాడుకోవాలా, అప్పుడే కాపాడబడతాం. అర్థమవుతుందా లేదా? అర్థం కాకపోతే అడగండి. నేను గట్టిగా చెప్పినా, నెమ్మదిగా చెప్పినా, నవ్వుతూ చెప్పినా, మర్యాదగా చెప్పినా, ఆశీర్వదించి చెప్పినా, ఏం చెప్పినా, ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.